నమస్కారం హెస్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థికాభివృద్ధి వైసీపీ ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వడ్లమూడిలో జరిగే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రా కదలిరా సభకు విశేషంగా తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు, అభిమానులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక చిన్రావూరు కమ్యూనిటీ హాల్ నందు పట్టణంలోని పలు వార్డులకు చెందిన స్వయం సహాయక సంఘ సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల చెక్కులను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం తోడ్పడటమే కాకుండా 25 కోట్ల రూపాయలను వారికి లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. మహిళాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి చెందాలనే తలంపుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ నేరుగా వారి ఖాతాలకు నగదు జమ చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత గౌరవం కల్పిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు తనకు రానున్న ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక, కౌన్సిలర్ యశోద గఫూర్, వసంతరావు, నాయకులు కాళిదాసు సత్యనారాయణ, కోలా వాసు, కొల్ల గురునాథ గుప్తా, సిహెచ్ సాయి, పోతురాజు, తాడిబేని రమేష్, కావేటి నిర్మలా ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 1498 గ్రూపులుంటే దాంట్లో సభ్యులుగా 14,656 మంది ఉంటే 3వ విడత 11,97,00,000 వేసాం. ఇప్పుడు చేస్తున్న 4వ విడతలో 1498 గ్రూపులు ఉంటే 14,656 మంది సభ్యులుంటే 11,97,00,000 రూపాయలు 4వ విడత వేస్తే ఈ తెనాలి పట్టణంలో ఉన్న స్వయం సహాయక సంఘ గ్రూపుల్లో ఉన్న మొత్తం 14,656 మంది అక్కా చెల్లెళ్ళకి 47,87,00,000 రూపాయలని స్వయం సహాయ సంఘాలైన మీ అందరి అకౌంట్లో వేసాం. ఎలక్షన్స్ ముందు మేము ఇది చేస్తాం అధికారంలోకి వచ్చినాక. అలాగే ప్రజలకు మనం ఆలోచించుకొని ఇదిగో ఈ పార్టీ ఇలా చేసింది, లేకపోతే చేసింది, లేకపోతే చేయలేదు అని ఒక అభిప్రాయానికి వచ్చి చేస్తాం. గత ప్రభుత్వంలో చేయనిది వైఎస్ఆర్ పార్టీకి మీరు ఓటేసి ఆస్వాదిస్తే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత ప్రేమతో అభిమానంతో ఓటేశారో ఆ ప్రేమని అభిమానాన్ని నిలుపుకోవటానికి ఇచ్చిన ప్రతి మాటని చేశాం అని ఉదాహరణకి నేను ఎక్కడో చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు మీ అందరూ సాక్ష్యం. ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచింది మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్, తీసుకుంది మీ అకౌంట్లో డబ్బులు వేసాం. ఈ వేయటం, డబ్బులు అకౌంట్లో వేయటం అనేది ప్రభుత్వం తన బాధ్యతని ప్రజలకి మాట ఇచ్చి అక్కా చెల్లెలి అకౌంట్లో రుణమాఫీ చేస్తామన్న మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం కోసం ఒక ఆసరా కిందే ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళకి 25,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మన తెనాలి నియోజకవర్గంలో మున్సిపాలిటీ కానీ, తెనాలి మండలం కానీ, కొల్లిపర మండలం కానీ మొత్తం కలిపితే 2,64,000 మంది ఓటర్లు. ఈ 2,64,000 మంది ఓటర్లో
ఎలక్షన్స్లో పోల్ చేసింది ఎంతమందో తెలుసా? ఓటు వేసింది 2 లక్షల మంది. ఆ 2 లక్షల మందిలో నాకు ఓటేసింది ఎంతమందో తెలుసా? 92,000 93,000 మంది నాకు వేశారు. నేను మీ అందరిని, ఇక్కడ ఉన్న అక్కా చెల్లెళ్ళు అందరిని ఏం ఆలోచించమని కోరుతున్నానంటే, నేను శాసనసభ్యుడైనాక నియోజకవర్గంలో ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే సంక్షేమాన్ని ప్రజలందరికీ ఇవ్వాలా. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామీజీ నేతృత్వంలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామీజీ నేతృత్వంలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు పండితులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దత్తపీఠం సభ్యులు, భక్తులు సహస్రకుల సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే కైంకర్యాలు, ఉత్సవాలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణాన్ని విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సాయంత్రం లక్ష తులసి దళార్చన, ఆధ్యాత్మికవేత్తలచే ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు ఒక్కొక్క విశేష కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మఠం ట్రస్ట్ సభ్యులు రావురి సుబ్బారావు, ముద్దభక్తుని రమణయ్య, కోన నాగేశ్వరరావు, గోపు రామకృష్ణ, చక్రవర్తి, సీతారామరెడ్డి, సిహెచ్ కన్యాకుమారి, అరుణకుమారి పలువురు సభ్యులు పాల్గొన్నారు. प्रशांतात्मा विगत भीः ब्रह्मचारः सीतमत्परः युञ्जन्नेवं सदात्मानम्. అంతేకాకుండా వెంకటేశ్వర సప్తాహ వైభవ ఉత్సవాలు కూడా. సప్తాహం అంటే 7 చాలా విశేషంతో కూడుకుంది. అటువంటి 7 రోజులు కూడా అద్భుతంగా తిరుమల ఇక్కడే ఉన్నదా అన్నంత భావన కలిగించేలాగా ఇక్కడ స్వామి ఏర్పాటు చేశారు. అనేక మంది పీఠాధిపతులు అలాగే స్వామీజీలతో అనుగ్రహమైన భాష్యాన్ని అందజేస్తూ తిరుమలలో ఎన్ని సేవలు ఉంటాయో, తోమాల సేవ, అలాగే వసంత సేవ, సాహస దీపాలంకరణ, లక్ష్మీ తులసి, లక్ష్మీ అర్చన, కుంకుమార్చన, ఇలా అనేక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున, నిన్నటి రోజున రాత్రి అత్యద్భుతంగా గోవిందనామస్మరణతో పురవీధుల్లో నామంతో నగరోత్సవం జరుపుకున్నాము. ఈ రోజు 2వ రోజుగా ఉదయం పూట స్వామివారి కైంకర్యాలని చేసి, ఈ యొక్క భాగంలో ముఖ్యంగా ఏంటంటే భగవద్గీత అంటే మానవాళికి అందించే మహాగ్రంథం భగవద్గీత. అటువంటి భగవద్గీత యొక్క కార్యక్రమాన్ని మైసూర్ పీఠాధిపతి అయినటువంటి శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులతో అత్యద్భుతమైన గ్రంథమైన భగవద్గీతని చాలా చక్కగా అద్భుతంగా వివరిస్తున్నారు. వారికి ఈ యొక్క పీఠం తరపున ఆ స్వామీజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమై నేడు ఉదయాన్నే స్వామివారి సుప్రభాత సేవన, అష్టోత్తర పూజ, మరి అనంతరం సచ్చిదానంద సరస్వతి స్వామివారి యొక్క బృందంచే భగవద్గీత పారాయణము, సాయంత్రం లక్షదళ తులసార్చన మరియు పౌలింపు సేవా కార్యక్రమం ఉంటుంది. ఇది లోక కళ్యాణం కోసం జరిగే కార్యక్రమం కాబట్టి అందరూ భక్తులందరూ పాల్గొని ఈ 7 రోజులు తిరుమలలో అయితే ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు జరిగే అన్నీ కూడా ఇక్కడ ఉచితంగా చక్కగా వీక్షించేట్లుగా స్వామీజీ మీకు ఏర్పాటు చేసి ఉన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏర్పాటు చేసిన రా కదలిరా బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏర్పాటు చేసిన రా కదలిరా బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. పట్టణంలోని వార్డుల నుండి, తెనాలి మండలం, కొల్లిపర మండలాల నుండి పార్టీ శ్రేణులు, అభిమానులు ఆటోలు, బస్సులలో టీడీపీ సభకు బయలుదేరి వెళ్లారు. యువత విశేష సంఖ్యలో పాల్గొని భారీ బైక్ ర్యాలీతో సభాస్థలికి తరలి వెళ్లారు.
పలు చోట్ల టీడీపీ సీనియర్ నేతలు జెండాలను ఊపి ర్యాలీలను ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు తాడిబెని హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, బి చిన్నకోటిరెడ్డి, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ యువత రాణించి ప్రతిభను చాటాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారన్నారు. నియోజకవర్గంలో నిర్వహించిన క్రీడలలో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబరచడం హర్షణీయమన్నారు. నియోజకవర్గ స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మండల పార్టీ అధ్యక్షులు చెన్నిబోయిన శ్రీనివాసరావులు క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, జయంతి బాబు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకి క్రీడా స్ఫూర్తిని పెంపొందింపజేయాలని సహజంగా పట్టణాల్లో అయితేనే గ్రామీణ వాతావరణంలో అయితే ఎంతోమంది యువకులు ఇవాళ కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో, స్పోర్ట్స్ మీద ప్రేమతో ఎవరికాళ్ళు సొంతగానే ఆ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాల్లో కోర్టులు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేయటం, కిడ్స్ కానీ లేదు ఎంతోమందికి ఎక్విప్మెంట్ కానీ అందక ప్రాక్టీస్ చేస్తున్న సందర్భం కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అందుకే యువతలో ఈ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావటం. రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఒక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 కోట్ల రూపాయలని ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈరోజు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. సో నియోజకవర్గ స్థాయిలో పాల్గొన్న అందరూ టీమ్స్కి కంగ్రాట్ చెబుతూ, ఎవరైతే విన్నర్స్ నా ముందున్న ఈ షెడ్యూల్ ప్రకారం రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో జరుగుతాయి కాబట్టి దాంట్లో కూడా మీరు పాల్గొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళందరూ కూడా ఈ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ జిల్లా పరిషత్ జిల్లాలోకి వెళ్ళి మన మండలానికి, మన కాన్స్టిట్యున్సీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈ ఆట వస్తువుల పోటీతత్వం కూడా మరి మంచి వ్యాయామం, మంచి ఆరోగ్యం ఉండటానికి కూడా ఆ ప్రధాన కారణం. మరి అందరినీ కూడా ప్రోత్సహించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా కూడా ప్రతి ఒక్క ఆరోగ్యం ఉండాలని కూడా సచివాలయాల ద్వారా ప్రతి వెల్నెస్ సెంటర్లో కూడా ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం పెట్టి ఈ ఆట ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచే క్రికెట్ బ్యాట్లు కానీ, స్టెంపులు కానీ, అదేవిధంగా వాలీబాల్ కిట్లు కానీ, టోర్నమెంట్కి సంబంధించిన ఏవేవి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా పంపించి మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంత గొప్పదో అలానే ఈ క్రీడాకారులు కూడా అంత గొప్పది. ఆటలు అనేది హెల్త్ కానీ అది మంచిది. లేసి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ ఇలా ఎన్నో
మీ అందరూ మంచిగా ఇంకా ఉన్న స్థాయిలోకి వెళ్ళాలని కోరుకు. స్థానిక కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె రవిబాబు అధ్యక్షతన సోమవారం మండల స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె రవిబాబు అధ్యక్షతన సోమవారం మండల స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ మండల పరిధిలోని పలువురు తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె రవిబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై వార్డు సచివాలయం నందు సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో సర్వేకి సంబంధించి 3, రేషన్ కార్డుకు సంబంధించి 2 అర్జీలు అందినట్లు తెలిపారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ రవిబాబు వివరించారు. కార్యక్రమంలో పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు స్పందన కార్యక్రమం మన మండల కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీనికి ఒక సర్వే కోసం ఒక 3 అర్జీలు వచ్చాయి. అంటే హౌస్ సైట్స్ ఉంది, అది బ్యాంకుకి లోన్కి వెళ్తే సర్వే చేసుకురమ్మని చెప్పి అలాంటివి ఒక 2 వచ్చాయి. 2 రేషన్ కార్డులు ఇష్యూస్ మీద వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని కూడా తక్షణ స్పందించి వాళ్ళకి అక్కడికక్కడే మాట్లాడి సంబంధిత అధికారికి చేరవేయడం జరిగింది. వాళ్ళు నిన్న సమయంలో పరిష్కారం చేసి మాకు తెలియజేసి వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది సచివాలయంకి వెళ్లకుండా వచ్చారు. ఇవన్నీ కూడా సెట్ చేసి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాకు వీఆర్ఓస్ వీళ్ళందరూ కూడా ఈ హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వాటిల్లో పూర్తిగా ఉన్నారు. కాబట్టి గ్రీవెన్స్ స్పందన కార్యక్రమం ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా తెలియజేయడం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన రిలే నిరాహార దీక్షలు సోమవారం కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన రిలే నిరాహార దీక్షలు సోమవారం కొనసాగాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి కోర్టుల ఎదురుగా గల దీక్షా శిబిరంలో న్యాయవాదులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ ఏపీ భూ హక్కు యాజమాన్యం చట్టం ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు. ప్రజలు చట్టం పట్ల అవగాహన పెంపొందించుకుని న్యాయవాదుల నిరసన దీక్షలో పాల్గొని ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టంను రద్దు చేసే వరకు నిరసన పోరాటం చేయటం జరుగుతుందన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు బేతాళ్ల ప్రభాకర్ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిరసన తెలియజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి మార్పు రాలేదు, దీని మీద ఎటువంటి ప్రణాళిక కూడా వాళ్ళు చేపట్టలేదని మేము కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రజలు దీన్ని చైతన్యవంతులుగా అయ్యి ప్రజలు దీన్ని తెలుసుకొని ప్రజలు మాతో మమేకం అయ్యి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆగదు. దీనివలన రాబోయే తరాల్లో భవిష్యత్తులో ఉన్న అందరికీ పేద దళిత భూస్వాములందరికీ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన చాలా ఇబ్బందులు ఉందని తెలియజేస్తున్నాం. అనేక రూపాయల నిరసన తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రిలే నిరాహార దీక్ష 32వ రోజు జరుగుతుంది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ భూ యాజమాన్య చట్టం వల్ల ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. వారి ఆస్తులకి చాలా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. ప్రజల్లో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే డబ్బు ఉన్నోడిది, అధికారం ఉన్నోడిది, బలం ఉన్నోడిది రాజ్యం అయిపోతుంది. కాబట్టి ప్రజలందరూ మేర్కోవాలా. చాలామందికి చాలా అపోహ ఉంది, ఇదేదో న్యాయవాదుల సమస్య, న్యాయవాదులు పోరాడుతూ ఉన్నారు, వారి కేసులు పోతాయని చెప్పి కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు. మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం, ఇది మా సమస్య కాదు, ఇది ప్రజల సమస్యే. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రజకు చెరువు సమీపంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను చైతన్యపరచడమే వికసిత భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం 140కు పైగా పథకాలను అమలు చేస్తుందని ప్రజలందరూ అవగాహన పెంచుకుని లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు, నాయకులు కఠారి వాసుదేవ్ నాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మన ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చిన్న టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యాడు. టీ అమ్ముకునే స్థాయి నుంచి వాళ్ళ అమ్మ 4 ఇళ్లలో పనిచేసి వాళ్ళని సాకితే వాళ్ళు అక్కడి నుంచి పెరిగి 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 ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయనకి పేదరికం అంటే ఏంటో తెలుసు, పేద ప్రజలు ఏ విధంగా కష్టపడతారో ఆయనకి తెలుసు, పేద ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో ఆయనకి తెలుసు. దానికోసమే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపుగా 140 పైన పథకాలు, ఈ రోజున 140 పైన పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం ఆయన ప్రవేశపెట్టాడు. మీ అందరికీ తెలుసా విశ్వకర్మ యోజన అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు పోయిన నెలలో నరేంద్ర మోదీ గారు. తెలుసా, చేతి పని చేసే వాళ్ళందరికీ దాదాపుగా ₹1,00,000 లోను, మినిమం ₹1,00,000 లోను ఇస్తారు. మీరు కనుక దానికి అప్లికేషన్ పెట్టుకొని ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే ఎటువంటి గ్యారంటీ లేకుండా మీకు ₹1,00,000 లోన్ ఇస్తారు. ఇంతకుముందు మనందరికీ మీ అందరికీ జన్ధన్ అకౌంట్లు ఉన్నాయా, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా? ఇంతకుముందు బ్యాంకు ఖాతా కావాలంటే మనం వెళ్ళాలి, మినిమం డిపాజిట్ చేయాలి, ఒక అతను వచ్చి ఇతనికి నాకు తెలుసు అని సంతకం పెట్టాలి, అప్పుడు మనకి అకౌంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే జన్ధన్ ఖాతాలు, అంటే అసలు ఈ దేశంలో ఎవరికి అకౌంట్ లేకుండా ఉండకూడదు, ప్రతి మహిళకి అకౌంట్ ఉండాలి అని జీరో బ్యాలెన్స్ అకౌంట్లు, జన్ధన్ అకౌంట్లు పెట్టాడు. పెట్టి ఊరుకున్నారా? దాని ద్వారా కరోనా సమయంలో మీ అందరికీ గుర్తుందా, ₹500 మీ అందరికీ పడ్డాయా? జన్ధన్ అకౌంట్లో మీరు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళట్లేదు కాబట్టి మీ చిన్న చిన్న అవసరాల కోసం ఆయన ₹500 మీ అకౌంట్లో వేశారు. స్థానిక ఐతానగర్లోని పల్లవి గార్డెన్స్ లో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని పల్లవి గార్డెన్స్ లో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోటరీ క్లబ్ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కన్నిగంటి మురళీకృష్ణకు చెందిన పల్లవి గార్డెన్స్ లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, సభ్యులు ఎంఎల్ జగదీశ్వరాంబ, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ జీవన్లత, కన్నెగంటి మురళీకృష్ణ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా వేసినటువంటి వెంచర్స్లో మరి మన కన్నెగంటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పల్లవి గార్డెన్స్ వెంచర్లో పచ్చని చెట్లు నాటి మరి ప్రగతికి చిహ్నంగా అక్కడ మా రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశమై మరి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమం రోటరీ సభ్యులందరూ కూడా చేయటం చాలా సంతోషకరమైన విషయం. యాక్చువల్గా ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్లో నెక్స్ట్ వచ్చే సమ్మర్కి ఇట్లాంటి మొక్కలు నాటడం అనేది చాలా మంచి విషయం. ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మొక్కలు నాటడం అనేదే ఒకే ఒక సొల్యూషన్. కాబట్టి రోటరీ సభ్యులు కన్నెగంటి మురళి గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా. అట్లాగే మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోయి విపరీతమైన ఆస్మా ఇలాంటి వ్యాధులన్నీ వస్తున్నాయి. అవన్నీ నివారించాలంటే మొక్కలు నాటుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా మొక్కలు ఉండాలి, మంచి గాలి పీల్చాలి, వ్యాధులను నివారించుకోవాలి. పట్టణంలోని ప్రధాన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని మాజీ న్యాయవాది పెరికల డానియల్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని మాజీ న్యాయవాది పెరికల డానియల్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ సమస్యలపై తెనాలి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కేసులు దాఖలు చేయగా వాటికి అధికారులు తాత్కాలిక సమాధానాలు ఇస్తున్నారన్నారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే సమస్యల పట్ల అధికారులు దృష్టి సారించి శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాది కేఎస్విఏ అంజనీ కుమారి పాల్గొన్నారు. ఈ వీధి కుక్కలు ఎంత ప్రమాదంగా తయారైపోతున్నాయంటే వాటిని తప్పించుకోవడం కోసం కూడా స్పీడ్గా వెళ్ళి వేరే ఏదైనా వాహనాలు గుద్దుకోవటం లేకపోతే వాళ్ళు పడిపోవటం వాటిని తప్పించుకోవడం కోసం కరిచిన తర్వాత అది వేరే విషయం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ ప్రాబ్లమ్స్ గురించి మొన్న నవంబర్లో ఒక పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కుక్క కరిస్తే ఒక్క పంటిగాటుకు 10,000 పరిహారం ఇవ్వాలంట గవర్నమెంట్ వాళ్ళు, 10,000. సో ఇది చాలామంది తెలియదు. ఆ హైకోర్టు ఇచ్చిందంటే అది మిగతా రాష్ట్రాల హైకోర్టులు కూడా వర్తిస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి. ఈ టౌన్లో ఇష్టారాజ్యంగా మెయిన్ రోడ్డు పక్కన బిల్డింగ్స్ కట్టేవాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా బిల్డింగ్స్ రోడ్డు మీద ఇసుక కావచ్చు రోడ్డు మీద వేసేస్తున్నారు, ఆక్రమించేసుకుంటున్నారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ కమిషనర్ గారు ఎప్పుడైతే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారో
పబ్లిక్ రోడ్డు మీద ఎటువంటి మేము వెయ్యము అని చెప్పేసి వాళ్ళు సంతకం పెట్టి ఇస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు డివైడ్ చేస్తున్నారు? వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తున్నారు? తర్వాత వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారండి వేకెంట్ ల్యాండ్స్కి? ఇష్టం వచ్చినట్టుగా ప్రతి చోట అవి మొక్కలు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి మొక్కలు పెరగటం, వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలవటం, అక్కడ చెత్త చెదారం వేయటం, పాములు పక్కన ఇళ్లలోకి రావటం. ఎవరిదండి బాధ్యత? అగైన్ మున్సిపల్ కమిషనర్. ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇప్పటికి కూడా కొన్ని హోటల్స్లో వేడివేడి పదార్థాలు, కూరలు కావచ్చు, ఏవైనా సరే ఆ ప్లాస్టిక్ వాటిలో వేస్తున్నారు. క్యాన్సర్ వస్తుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అయినా సరే వాటిల్లో వేస్తున్నారు. చాలామంది పాపం తెలియక తినేస్తున్నారు, క్యాన్సర్ వస్తుంది, మిగతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం పోతుంది, మరి గవర్నమెంట్ డబ్బు వేస్ట్ అయిపోతుంది. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నందు సోమవారం ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నందు సోమవారం ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ నెల 19న రైలుపేటలో జరిగిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం బాధిత పసుపు రైతులకు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వివివి ప్రసాద్, మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకట సుబ్బయ్యలు హాజరయ్యారు. ముందుగా కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసిన పసుపు రైతులతో మాట్లాడి యార్డు కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆనందబాబు మాట్లాడుతూ దుగ్గిరాలలో కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 1,15,000 పసుపు బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయన్నారు. ప్రమాదంలో దాదాపు 120 కోట్లు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేయటం జరిగిందన్నారు. యాజమాన్యం కేవలం 45 కోట్లకే ఇన్సూరెన్స్ చేశారని అధికారులు చెప్పటం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాలుగా పసుపును రైతులు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకుంటున్నారని, నేడు ధర అధికంగా ఉండడంతో పసుపు రైతులు అమ్మకానికి పెట్టే సమయంలో ఇటువంటి ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం ఎక్కడా స్పందించేటటువంటి పరిస్థితి లేదన్నారు. రైతులకు జరిగే కష్టాలు వెతల గురించి ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. కోల్డ్ స్టోరేజ్ లో 1,200 మంది రైతులు తమ పసుపును నిల్వ చేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం జరిగే విధంగా చూడాలని, వారు తీసుకునే కార్యాచరణకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పసుపునకు ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, అటువంటి పసుపు రైతుకు కష్టం వస్తే పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఆదుకోకపోవటం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే పసుపు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లటం జరుగుతుందన్నారు. రైతు నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన ప్రమాదంపై రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సులో పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పటాపంచుల జమలయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొల్ల రంగారెడ్డి, కార్యదర్శి పచ్చల శివాజీ, గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మన్వ సుబ్బారావు, సిపిఐ నాయకులు యార్లగడ్డ శివయ్య, జాలాది జాన్బాబు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందబాబు, నాగేశ్వరరావు, ప్రసాద్, అజయ్ కుమార్లు మాట్లాడారు. సంఘటన మరి ఈ రోజున ఇంత ఘోర ప్రమాదం జరిగితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ సైడ్ నుంచి స్పందించినటువంటి పరిస్థితి లేదు. మాట్లాడినోడు లేడు, ఇక్కడికి వచ్చి చూసినాడు లేడు, పరామర్శించినోడు లేడు, స్వాంతన చేకూర్చే మాటలు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇక్కడ రైతులందరూ కూడా. మరి ఏం ఒకరోజు స్పందించలా, రెండో రోజైనా వీళ్ళతో మాట్లాడేది లేదు, తెలియదు. ఏం చర్యలు తీసుకోబోతున్నాడు అనేది ఇప్పటికి కూడా తెలియదు. మార్కెటింగ్ శాఖ ఏం చేస్తూ ఉంది, అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నాడు, స్థానికంగా ఉన్న మంత్రులు ఏం చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రి కార్యాలయం కోతవేడు దూరంలో ఉంది, ఏం స్పందిస్తూ ఉన్నారు? అసలు రైతులకు జరిగినటువంటి నష్టం గురించి, వ్యతల గురించి అసలు వీళ్ళకి అవగాహన ఉందా? ఈ పసుపు రైతాంగం ఆ రోజున పెట్టినప్పుడు 3,000-4,000 రూపాయలకి వీళ్ళు ఇన్సూరెన్స్ చేశారంటున్నారు. ఈ రోజు రేటు 10,000 ఉంది. నువ్వు 10,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ఇన్సూరెన్స్ చేయబడిందో మిగిలిన అమౌంట్ ఏదైనా ఉంటే ప్రభుత్వం నష్టపరిహారం కింద తీసి ప్రభుత్వం అయినా సరే కట్టి ముందు రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ పక్షాన ఖచ్చితంగా రైతులు చేసే పోరాటానికి వాళ్ళ వెన్నంటి నిలబడతాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పార్టీ పరంగా మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. దాదాపు ఈ కోల్డ్ స్టోరేజ్లో 1,200 మంది పైన రైతులు ఈ
1,15,000 బస్తాలు నిల్వ ఉంచారు. దీనికి ఏం చెప్తారు? అసలు ఇంతవరకు అధికారుల దగ్గర సరైన అంచనాలు లేవు, రైతుల పేర్లు లేవు, ఎవరెవరు ఎంత స్టాక్ పెట్టారో తెలియదు. అసలు దీనికి ఇన్సూరెన్సు ఎంతవరకు చేశారో వాళ్ళు వివరాలు చెప్పేవాళ్ళు లేకుండా పోయాడు ఇప్పటి వరకు కూడా. మనం పలకరించేది నైతిక బలం ఇవ్వటానికి. అలాంటి నైతిక బలం ఇవ్వటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవటం బాధాకరం. ఈరోజు సోమవారం వెంటనే ఏమి చేయబోతున్నారో రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర దగ్ధమైన ప్రతి పసుపు రైతు వచ్చి కలెక్టర్ గారి మీద తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. గత 2-3 రోజుల నుంచి కూడా గ్రామాలన్నీ కూడా తిరిగి ఈ రైతుల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ ఈ సదస్సు సందర్భంగా వచ్చినటువంటి వారందరితో కూడా ఒక ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తాం. దీన్ని గతంలో కోల్డ్ స్టోరేజీలు తగలబడినప్పుడు వాళ్ళకి న్యాయం చేసినటువంటి చరిత్ర సిపిఐకి మా రైతు సంఘానికి ఉన్నది. అందువల్ల రైతు సోదరులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. వారు ఈ విధంగా చెల్లించని పక్షంలో మామూలుగా కలెక్టరేట్ కానీ అన్ని పక్షాలని కలిసి మొదట వినతి పత్రాలు ఇస్తాం, దాని తర్వాత ముట్టడించడం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో రేషన్ డీలర్లు, ఎండియూలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు హెచ్చరించారు. తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల మరియు ఎండియూల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు మాట్లాడుతూ ఎండియూ వాహనదారులు రేషన్ పంపిణీ సక్రమంగా చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. ఇకపై ప్రతి మాసంలోనూ డీలర్లతోనూ ఎండియూలతోనూ సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఎండియూ వాహనదారులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన పాయింట్స్లో వాహనాలు నిలిపి రేషన్ పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ డీలర్లు కూడా సకాలంలో డీడీలు చెల్లించి సరుకులు పొందాలని అన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు తప్పనిసరిగా రేషన్ డీలర్లు, ఎండియూలు రేషన్ సరుకుల రేట్ల పట్టికను ఉంచాలని అన్నారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎండియూ వాహనదారులు రేషన్ పంపిణీ సక్రమంగా చేసేలా సమావేశం నందు తగు సూచన చేయడం జరిగిందని అన్నారు. అనంతరం రేషన్ డీలర్లు, ఎండియూ వాహనదారులు జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మూర్తిని దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ మరియు మండల గ్రామాల పరిధిలోని రేషన్ డీలర్లు, ఎండియూ వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఓరియంటల్గా మనము వచ్చిన డిస్ట్రిబ్యూషన్ అనేది సక్రంగా చేయాలి, ఎలాంటి అవకతవకలు చేయకుండా పబ్లిక్కి చేయాలనేది ఒకటి. తర్వాత విధంగా ప్రభుత్వ లక్ష్యం ప్రతి ఇంటికి రేషన్కి కొన్ని పాయింట్స్లో, అంటే ప్రతి ఇంటికి వెళ్ళారు కాబట్టి మేజర్ వెళ్ళగలిగే వాహనం వెళ్ళగలిగే పాయింట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి వాలంటీర్లు కూడా ప్రచారం చేసి అలా ఇవ్వాలని చెప్పి దాని మీద కూడా మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే మనం ప్రభుత్వం సూచించినటువంటి దానికి మన రేట్ల పట్టిక కూడా ఏమో చేయి ఇటీవల మన గౌరవ సబ్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి కొంటికి లేకపోవడం కూడా క్షమించడం జరిగింది. వెహికల్స్లో ఉండాలి, అది అక్కడ ఉండాలి అద్దరు కూడా. ఎందుకంటే ఒకవేళ ఒక ఎండియూ పబ్లిక్ ఒక ఏదైనా రేట్ ఉందన్నా కూడా ఆ పట్టికను చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా పెట్టుకోవాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డు కూడా ప్రతి డీలర్ దగ్గర ఏర్పాటు చేయడం, అది కూడా అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అది కూడా ఉండాలి. సోగ డిపో డీలర్లు మరియు ఎండియూ వాహనదారులు పెట్టి మీటింగు ఈరోజు తెనాలి తహసీల్దార్ గారి అధ్యక్షత పెట్టడం జరిగింది. ఎండియూ ఆపరేటర్లకి పంపిణీ విధానంలో ఏమీ లోపం లేకుండా చేయాలని గౌరవ తహసీల్దార్ గారి మా ఆదేశాల మేరకు చెప్పడం జరిగింది. మాకు ఈ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గారైన మూర్తి గారికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చినందుకు మా యూనియన్ తరఫున మరియు డీలర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంగీత జగద్గురు సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి బోస్టూరులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు రెండో రోజున సోమవారం కూడా ఘనంగా కొనసాగాయి. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో
సంగీత జగద్గురు సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు రెండో రోజున సోమవారం కూడా వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ చెందిన శ్రీధర్ త్యాగరాజ్ కీర్తనలు ఆలపించారు. ఎంతో మధురంగా సాగిన కచేరీ వీక్షకులను రంజింపచేసింది. సేవా సమితి కన్వీనర్ కెవి రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లో సేవా సమితి మరిన్ని కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. శ్రీ త్యాగరాజ్ గాన సభ తెనాలి వారి ఆధ్వర్యంలో 30వ తేదీన 57వ ఆరాధనోత్సవం జరుగుతుందని నిర్వాహకులు ఏ ధనవంతి తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మంగళమూర్తి శ్రీరామ దర్శనము చేసి జన్మ సార్థకతనుందిన వేద సాధకు సంగీత భిక్ష విడిన కనకాపరమేశ్వరి దేవస్థానంలో చాలా అత్యంత వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్కు చెందిన శ్రీధర్ గారి గాత్ర కచేరీ, పాలపతి నాగేశ్వరరావు గారు దానికి విజయవాడ నుంచి వచ్చారు. వైలిన్, మృదంగం భౌదీయుడు రామకృష్ణ, ఘటం గంధులు అనిల్ కుమార్ ఎంతో వైభవంగా జరుగుతోంది. ఈ 2 రోజులు సంగీత జగద్గురు సేవా సమితి తరపున కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఉదయం ఇక్కడ మన ఇదే ప్రాంగణంలో త్యాగరాజస్వామి పంచరత్న గోష్ఠి గానం త్యాగరా గణసభ తరపున జరుగుతుంది. అందరూ ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. రేపు ఉదయం అనగా 30వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కూడా శ్రీ త్యాగరాజస్వామి వారి పంచరత్న ఘన కీర్తనల్ని ఆలాపించడం, అట్లాగే శ్రీ త్యాగరాజస్వామి వారికి, శ్రీ రామచంద్ర స్వామి వారికి కూడా అభిషేకాది కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వేయించేసినటువంటి శ్రీ రామాశయ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిపుణులు చాలా నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. తెనాలి పట్టణ ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్లను డ్రైనుల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించి తెనాలి పట్టణ సౌందర్యీకరణలో భాగస్వాములు కావాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెనాలి పట్టణంలోని 21వ వార్డులో జరిగిన కార్యక్రమంలో సోమవారం అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సోమవారం తెనాలి పట్టణంలోని మారిస్పేట 21వ వార్డులో పర్యటించారు. మురుక్కాల్లోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలలో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలలో పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకొని సూచించారు. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్, పలువురు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మెయిన్ కాలం మొత్తం పూర్తిగా పూడిపోయి దానిపైన పెద్ద పెద్ద ర్యాంపులు వేశారు, పెద్ద పెద్ద బండ్లు పెట్టారు. దానివల్ల వాటర్ ఫ్లో లేదు, లోపల మొత్తం గ్లాసులు చెత్త చెదరం అంతా ఉంది. దానివల్ల కొంచెం మురుగు ఎక్కువగా ఉంది, దానివల్ల దోమలకి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మనం జేసీబీను ఇక్కడ తీసుకొచ్చి మన వర్కర్లను పెట్టి ఈరోజు షిల్డ్ మొత్తం తీయడం జరుగుతుంది. పాల కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఇలాంటివి వేసుకొని మళ్ళీ ఇళ్ళ ముందల ఈ మెట్లు నిర్మించారు. దాని తోడు అందువల్ల స్కిల్ట్ అనేది బాగా పెరిగిపోటాన వాటర్ ఈ కాలువ ఆగిపోవటం జరిగింది. ప్రజలందరూ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్గా ఇది చేయించమ్మా అని అడగడం జరిగింది. దాని మీద ప్రకారం కానీ ఈ రోజున ఈ స్కిల్డ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా సుందర తెనాలిలాగా తీర్చిదిద్దామని మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ అనేది తీయటం జరుగుతుంది. నిన్న లైవ్లో మన ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయో మాట్లాడటం జరిగింది. ఆ లైవ్లోనే ఈ ప్రజలు ఈ కాలువ సమస్య కూడా చెప్పడం జరిగింది, ఈ డ్రైన్స్ సంగతి. అందులో భాగంగానే మేము ఈ రోజు ఇక్కడికి రావటం కూడా జరిగింది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయిలో పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీని అందజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షత జరిగే ఈ కార్యక్రమంలో డివిజన్లోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు తమ సమస్యలపై అధికారులకు అర్జీని అందజేశారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యలను పరిష్కరించినట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అర్జీదారులకు వివరించారు. కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ పాఠశాలలు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిబ్రవరి 1వ తేదీన గుంటూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు.
ఇందుకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం తెనాల్లోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో సోమవారం జరిగింది. మున్సిపాలిటీలు పట్టించుకోక సరైన సదుపాయాలు లేక మున్సిపల్ పాఠశాలలు ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 1వ తేదీన గుంటూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పుట్టా జనార్దన్ రావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె బసవలింగారావు, మహమ్మద్ ఖాలిద్, డిటిఎఫ్ అధ్యక్షుడు ప్రసాద్, ఏపీ ఎన్జీఓ తెనాలి కార్యదర్శి బి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కర్పూరి ఠాగూర్కు భారతరత్న ఇవ్వడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం ఠాకూర్ జయంతిని పురస్కరించుకుని పట్టణ పురవీధుల్లో నాయ బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం సంఘ నేతలు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు ఠాకూర్ అని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ఠాకూర్కి భారతరత్న ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో చంద్రలపాటి సూర్య వెంకటేష్, గండికోట రాజా రమేష్, ఖమ్మంపాటి శివలింగ ప్రసాద్, అద్దంకి శివ, మాచవరం సుబ్రహ్మణ్యం, తాడివలస దామోదరరావు, మున్నంగి సత్యం, కొడాలి మాణిక్యాలరావు, పిన్నెల కొండ, ఒల్లూరు సుబ్రహ్మణ్యం, ఎం వెంకటేష్, గోనుగుంట్ల గోపిచంద్, మనోహర్ రావు, ఇంటూరు వెంకటేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కర్పూర్ ఠాగూర్ గారికి భారతరత్న ప్రకటించిన సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారికి అలాగే పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సంఘీయులందరికీ తరపు నుంచి ముఖ్యమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ కులంలో పుట్టి అనేక బీసీ కులాలని వెంబడేసుకొని అనేక ఉద్యమాలు చేసి అనేక నాయకుల్ని తయారు చేసి బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి కర్పూర్ ఠాగూర్ గారికి భారతరత్న ప్రకటించిన సందర్భంగా మా బీసీ కులాలందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ లంకేష్ పత్రిక సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్యానంతరం ఆ హత్యకు కారుకైన వ్యక్తులను ప్రభుత్వాలు ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని ఐజేయు సభ్యులు ఓ మార్కండిలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గౌరీ లంకేష్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కండేయులు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన మహిళ గౌరీ లంకేష్ను ప్రశంసించారు. లంకేష్ పత్రిక ద్వారా సమాజానికి అనేక సమాచారం అందజేసి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప జర్నలిస్ట్ ఆమెను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర వార్తా సంపాదకులు కంకిపాటి రమేష్, స్వామి, బాబీ, జమినీ శ్రీను, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాలిలో ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. 2017 సెప్టెంబర్లో దారుణ హత్యకు గురైంది. ఇప్పటి వరకు కూడా ఆమె హత్య కేసు మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే నిందితులకు బెయిల్ ఇచ్చి బయట తిరుగుతూనే ఉన్నారు. కానీ జర్నలిస్టుల మీద దేశవ్యాప్తంగా దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రానున్న కాలంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక చర్యలు తీసుకుని నిందితులకు శిక్ష పడ్డప్పుడే అసూలు బాసిన జర్నలిస్టులకు మనం నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థికాభివృద్ధి వైసీపీ ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వడ్లపూడిలో జరిగే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రా కదలిరా సభకు విశేషంగా తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు, అభిమానులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.